ఇప్పటి వరకు మనం ఈ కౌంటింగ్ ఆఫ్ ఫిగర్స్ లో రెక్టాంగిల్స్ అండ్ స్క్వేర్స్, సర్కిల్స్, స్ట్రైట్ లైన్స్ ఎలా కౌంట్ చేయాలో చూసాము. ట్రయాంగిల్స్ అనేది ఒక బిగ్ కాన్సెప్ట్. నేను దానిలో నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి, అది చివరిగా చెప్తాను. ఈ రోజు ఏంటంటే రిమైనింగ్ షేప్స్ ఉంటాయి కదా, పారలాగ్రామ్ ఉంటుంది, పెంటాగన్, హెక్సాగన్, అలా మనకి డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ ని కౌంట్ చేయమంటారు. మనకి ఒక పెద్ద డయాగ్రామ్ ఇచ్చేసి దానిలో పర్టికులర్ గా ఈ షేప్ ని కౌంట్ చేయండి అన్నప్పుడు మనకు అసలు ఆ షేప్ ఎలా ఉంటుందో తెలిస్తేనే కదా ఈజీగా కౌంట్ చేయగలము. అందుకని ఇక్కడ నేను కొన్ని రిప్రజెంట్ చేశాను చూడండి. మీకు ఆల్రెడీ రెక్టాంగిల్ తెలుసు, స్క్వేర్ తెలుసు. పారలాగ్రామ్ ఏంటంటే రెక్టాంగిల్ కి ఏ షార్ట్ కట్స్ యూస్ చేస్తామో పారలాగ్రామ్ కూడా అదే యూస్ చేస్తామండి. ఓకేనా? సో పారలాగ్రామ్ ఎలా ఉంటుంది, ట్రాపిజియం ఎలా ఉంటుంది, ఆ నెక్స్ట్ వచ్చేసి ఇంకా కొన్ని ఉన్నాయండి, ఇవి కూడా కౌంట్ చేయమనొచ్చు. మనకి ఒక డయాగ్రామ్ ఇచ్చేసి దానిలో ఉన్న పెంటాగన్స్ కౌంట్ చేయమనొచ్చు, హెక్సాగన్ కౌంట్ చేయమనొచ్చు, లేదంటే ఆక్టాగన్, లేదంటే డెకాగన్, ఏదైనా ఏ షేప్ నైనా కౌంట్ చేయమని అడగొచ్చు. సో మనం అన్నిటినీ ఒకసారి చూసాము అంటే ఒకవేళ ఎగ్జామ్ లో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇచ్చినా సరే ఈజీగా ఆన్సర్ చేయగలం అనమాట. ఓకే, సరే ఇప్పుడు ఇది చూద్దాం. హౌ మెనీ పారలాగ్రామ్స్ ఆర్ దేర్ ఇన్ ద ఫిగర్. సో ఇప్పుడు మనము రెక్టాంగిల్ కి పారలాగ్రామ్ కి ఒకే షార్ట్ కట్ అనుకున్నాం కదా. ఈ మధ్యలో ఈ లైన్స్ ఉన్నాయి చూసారా, ఈ 2 లైన్స్ లేవనుకున్నారనుకో, సో మనకి ఇలా ఇచ్చారే అనుకోండి, ఆ 2 లైన్స్ లేవనుకుంటే మనకి ఇక్కడ ఒక లైన్ ఆఫ్ రెక్టాంగిల్స్ ఎలా కౌంట్ చేస్తాం, నెంబర్స్ ఇస్తాము, 1, 2, ఆ రెండింటిని ఏం చేస్తాం, యాడ్ చేస్తాం. సో ఎన్ని 3 పారలాగ్రామ్స్ అయ్యాయి. ఎక్స్ట్రాగా ఈ లైన్ ఉంది కదా, ఈ 2 లైన్స్, ఈ 2 లైన్స్ ఇలా యాడ్ చేసాం అనుకోండి, ఇంకొక పారలాగ్రామ్ ఫామ్ అయింది కదా. సో అది కూడా యాడ్ చేస్తే మొత్తం ఎన్ని, 4 పారలాగ్రామ్స్. మీకు ఒకవేళ రెక్టాంగిల్ దాంట్లో షార్ట్ కట్ గుర్తు రాలేదనుకోండి, రెక్టాంగిల్ దాంట్లో షార్ట్ కట్ గుర్తు రాలేదు, సో అప్పుడు మామూలుగా కౌంట్ చేయండి. పారలాగ్రామ్ అంటే చూడండి ఇలా ఉంటుంది కదా, 1, ఇంకొకటి ఉంది కదా 2, తర్వాత ఈ రెండింటిని కలిపితే 3, ఇట్లా ఇటు సైడ్ లైన్స్ ఉన్నాయి కదా, ఇది ఒకటి 4, మామూలుగా అయినా కౌంట్ చేసుకోండి. ఓకేనా? మొత్తం పారలాగ్రామ్స్ ఎన్ని దీనిలో 4. ఇంత ఈజీగా ఇస్తారా అంటే ఏమో ఇవ్వచ్చు, బట్ మనము అసలు పారలాగ్రామ్స్ ని ఎలా కౌంట్ చేయాలి అనేది చూసామనుకోండి, ఈజీగా రేపు కొంచెం డిఫికల్ట్ ప్రాబ్లం వచ్చినా సరే స్టెప్ బై స్టెప్ చేసి సాల్వ్ చేస్తాం. ఓకే, సరే ఇక్కడ ఏం అడిగారు, హౌ మెనీ హెక్సాగన్స్. సో ఇప్పుడు మనం ఈ డయాగ్రామ్ లో ఉన్న హెక్సాగన్స్ ఎన్నో కౌంట్ చేసి చెప్పాలి. సో హెక్సాగన్ అంటే ఆల్రెడీ చూసాం, 6 సైడ్స్ ఉంటాయి. సో ఏదో ఒక సైడ్ నుంచి స్టార్ట్ చేయండి. ఒక ఇక్కడ నుంచి నేను స్టార్ట్ చేస్తున్నానండి. సో ఇది ఒక హెక్సాగన్. ఓకే, తర్వాత ఇది స్టార్ట్ చేస్తున్నా, ఓ బిగ్ హెక్సాగన్ ఉంది చూసారా, 2, తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి 3 నేనా, ఇంకా చూడండి ఇప్పుడు నేను ఇది ఉంది కదా, ఇక్కడ నుంచి ఈ చివరికి తీసుకోవచ్చు కదా, 4, తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకోవచ్చు కదా, 5. సో ఎన్నండి, 5 హెక్సాగన్స్. ఓకేనా? సో ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేశానండి, 1 అయింది, తర్వాత ఈ బిగ్ది 2, మిడిల్లో 3, ఆ తర్వాత ఈ డాట్ నుంచి ఇక్కడికి, ఓకేనా, అలానే ఈ డాట్ నుంచి ఇక్కడికి, అలా తీసుకుంటే మొత్తం 5 హెక్సాగన్స్. ఇప్పుడు ఇది చూద్దాం, ఆల్రెడీ చూసినవే. సో మీరు ఒకవేళ మర్చిపోయి ఉంటే నేను ఒక్కసారి మీకు రిమెంబర్ చేస్తాను. ఇక్కడ మనల్ని ఇక్కడేమో రెక్టాంగిల్స్ కౌంట్ చేయమన్నారు, దీనికేమో ఎన్ని, సో ఈ డయాగ్రామ్కి ఏమో రెక్టాంగిల్స్ ఎన్ని ఉన్నాయో చెప్పాలి, దీనికేమో పారలాగ్రామ్స్. ఓకే, సో ఇప్పుడు దీనికి దీనికి యూస్ చేసే షార్ట్ కట్ ఒకటేనండి. ఎలాగా, మనము రో డివిజన్స్ అండ్ కాలం డివిజన్స్ అనేవి నోట్ చేస్తాం. 1, 2, 3, 4, 5. సో 5ని యాడ్ చేస్తే ఏంటండి, 5 × 5 + 1/2, 15 రెక్టాంగిల్స్. ఇక్కడ కూడా 15ఏ కదా. సో ఇప్పుడు ఏం చేయాలి, 15 × 15. సో ఈ మొత్తం రెక్టాంగిల్స్ వచ్చేసి 225. మీరు ఇప్పుడు ఆ పక్కన డయాగ్రామ్ లో ఉన్న పారలాగ్రామ్స్ ఎన్నో కనుక్కొని కామెంట్ చేయండి. సో హౌ మెనీ రెక్టాంగిల్స్ ఇన్ దిస్ ఫిగర్. సో ఆల్రెడీ మనకి షార్ట్ కట్ తెలుసు, 1, 2, 3 రో డివిజన్స్ నోట్ చేయాలి అండ్ కాలం డివిజన్స్ నోట్ చేయాలి. సో ఇక్కడ 1 + 2 + 3 + 4 అండి, 10 రెక్టాంగిల్స్. ఇక్కడ 1 + 2 + 3 6 రెక్టాంగిల్స్. సో 10 × 6 ఎంతండి, 60 రెక్టాంగిల్స్ ఇన్ దిస్ ఫిగర్.
మీ అందరికి డౌట్ ఏంటంటే మేడం ఇక్కడ కనిపిస్తుంది 1 2 3 4 5 6 7 8 9 10 11 12 కనిపిస్తున్నాయి, 60 ఎక్కడి నుంచి వచ్చాయి అని చెప్పేసి డౌట్ ఉంటుంది కదా. సో ఇక్కడ చూడండి అండి, మనకి ఇది సింగిల్ రెక్టాంగిల్, మళ్ళీ ఈ రెండింటిని యాడ్ చేస్తే ఇంకొకటి వస్తుందా, మళ్ళీ వీటిని యాడ్ చేస్తే ఒకటి వస్తుందా, మళ్ళీ ఇంతవరకు ఒకటి వస్తుందా, మళ్ళీ ఇంత అలాగా మనము 1 by 1 కలుపుకుంటూ వెళ్తే మనకి రెక్టాంగిల్స్ ఎక్కువ ఫామ్ అవుతాయి అన్నమాట. సో మళ్ళీ ఈ రెండింటిని ఇలా కలిపితే అవుతుందా, మళ్ళీ ఇలా కలిపితే అవుతుందా. సో అందుకని ఇన్ని రెక్టాంగిల్స్ ఉన్నాయన్నమాట ఈ ఫిగర్ లో. బట్ అలా కలుపుకుంటూ వెళ్తుంటే కన్ఫ్యూజ్ అయిపోతాము, అలానే కరెక్ట్ ఆన్సర్ కూడా రాదు కదా. అందుకని కంపల్సరీ ఈ ఫామ్ లో కానీ ఇచ్చేసి రెక్టాంగిల్స్ అడిగితే మనము షార్ట్ కట్ ని యూజ్ చేయాలి. రో డివిజన్స్ నోట్ చేసి, కాలం డివిజన్స్ నోట్ చేసి, ఇవి యాడ్ చేయాలి, అవి యాడ్ చేయాలి, అన్నింటిని మల్టిప్లై చేయాలి. అప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్ అనేవి వస్తాయి. ఓకే, సో ఇప్పుడు ఏం కనుక్కోమన్నారు, పారలాగ్రమ్స్. సో రెక్టాంగిల్ కి ఏ షార్ట్ కట్ అయితే యూజ్ చేస్తామో ఇలా క్లోజ్డ్ ఫామ్ లో, అలానే ఈ లైన్ కి ఒక లైన్ కనెక్షన్ గాని ఉంటే, ఇలా క్లోజ్డ్ గా ఒక బాక్స్ లాగా ఉంటే మనము సేమ్ షార్ట్ కట్ అనేది యూజ్ చేస్తాం. సో రో డివిజన్స్ ఎన్ని, 1 2 3, కాలం డివిజన్స్ 1 2 3 4 5. సో ఇప్పుడు ఇవి యాడ్ చేసామనుకోండి, 1 + 2 + 3, ఇటు సైడ్ 6 వచ్చాయి, ఇటు సైడ్ వచ్చేసి 1 + 2 + 3 + 4 + 5 15. ఇలా అయినా యాడ్ చేసుకోండి, లేదంటే 5 × 5 + 1/2 ఏంటది, n × n + 1/2 సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ ఫామ్ లో మనము 1 నుంచి అప్ టు n వరకు యాడ్ చేస్తున్నామంటే n అంటే హైయెస్ట్ నెంబర్, n × n + 1/2 అనే ఫార్ములా యూజ్ చేసి సమ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇప్పుడు ఈ రెండింటిని ఏం చేయాలి, మల్టిప్లై చేయాలి. 6 × 15. సో ఎన్ని పారలాగ్రమ్స్ ఉన్నాయండి ఇక్కడ, మొత్తం 90 పారలాగ్రమ్స్ ఉన్నాయి ఈ డయాగ్రామ్ లో. ఎలానో ఆల్రెడీ చెప్పాను కదా. సో మీరు ఓన్లీ సింగిల్ కౌంట్ చేసి ఇదేంటి మేడం 90 అంటుంది అనుకోవద్దు. సో మళ్ళీ ఇప్పుడు ఈ రెండింటిని కలిపితే ఇంకో పారలాగ్రమ్ అవుతుంది, మళ్ళీ వీటన్నిటిని కలిపితే ఇంకో పారలాగ్రమ్ అవుతుంది, లేదంటే ఇంతవరకు కలిపితే ఇంకో పారలాగ్రమ్ అవుతుంది. అలా మనము ఈ స్మాల్ పారలాగ్రమ్స్ ని 2 పారలాగ్రమ్స్ కలిపితే ఇంకొక పారలాగ్రమ్, 3 కలిపితే ఇంకొకటి, 4 కలిపితే ఇంకొకటి, 10 కలిపితే అలా ఫామ్ అవుతుంది అనమాట. ఓకేనా. సో అలా ఫామ్ అవటం వలన మనకి మోర్ నెంబర్ ఆఫ్ పారలాగ్రమ్స్ అనేవి వస్తాయి. సో మొత్తం దీనిలో ఎన్ని ఉన్నాయి, 90. సో ఇక్కడ ఏం కనుక్కోవాలి, ట్రాపిజియమ్స్ కనుక్కోవాలి. సో ఎలా ఉంటుందో తెలుసు మనకి, అంటే పైన మనకి అప్పర్ అండ్ డౌన్ పార్ట్ ఈక్వల్ గా ఉండకూడదు. ఓకేనా. సో చూద్దాం. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నానండి, ఇక్కడ నుంచి ఇక్కడికి 1, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి 2, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి 3 4 5. మళ్ళీ ఇలా కలపకూడదు, అన్ని ఈక్వల్ సైడ్స్ రావకూడదు కదా. ఇంతవరకు 5 అండి. ఓకేనా. ఆ తర్వాత మళ్ళీ నేను ఇటు నుంచి స్టార్ట్ చేస్తున్నాను, 1 2 3 4 5. ఓకే. తర్వాత ఇంకా చూద్దాం. ఇప్పుడు మనము ప్రతిసారి చివరి వరకు చూసాం కదా, మధ్యలో ఉన్నాయి కదా, 1 2 3 4. సో ఏంటండి 4, మొత్తం 14 ఉన్నాయండి. ఓకే. మీరు ఒకటే ఆ షేప్ అనేది తెలియాలి, ఇలా అయినా ఉండొచ్చు, లేదంటే ఇలా అయినా ఉండొచ్చు. అప్పర్ అండ్ డౌన్ పార్ట్ ఈక్వల్ గా ఉండకూడదు. అది తెలుసుకుంటే మీకు కరెక్ట్ ట్రాపిజియమ్స్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. రేర్ గా ఇస్తారు, ఇచ్చినా మీకు కన్ఫ్యూజ్ లేకుండా కరెక్ట్ గా చేస్తారని చెప్పేసి అట్లీస్ట్ 1 ప్రాబ్లమ్ అయినా ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పేసి చేస్తున్నాను. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ ఏం కౌంట్ చేయాలండి, పారలాగ్రమ్స్ కౌంట్ చేయాలి. ఆల్రెడీ చూసాం కదా ఇలాంటివి. సో ఇప్పుడు ఇది ఎంతండి, 1 2, మళ్ళీ ఇది మొత్తం కలిపితే 3, ఇది ఇటు సైడ్ లైన్స్, మళ్ళీ ఇటు ఉన్నాయి కదా 4 5 6. సో మొత్తం ఏంటండి 6 పారలాగ్రమ్స్ కౌంట్ చేయాలి. పారలాగ్రమ్స్ అండ్ రెక్టాంగిల్స్ కి షార్ట్ కట్ సేమ్. సో 1 2 1 2. సో ఇది యాడ్ చేస్తే ఇవి రెండింటిని ఇటు 3 వస్తాయి, ఇటు వచ్చేసి 3 వస్తాయి,
ఇప్పుడు 3 × 3 ఎంతండి 9. సో ఇలా ఒక సెట్ ఉంటే ఎన్ని రెక్టాంగిల్స్ ఉంటాయి 9. సో అలానే మనకి ఇటు సైడ్ ఇంకొక సెట్ ఉంది చూడండి. ఓకేనా, అంటే ఆ 9 ఈ 9 18 ఇప్పటి వరకు. ఇంకా ఎక్స్ట్రాగా ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక పారలాగ్రామ్ ఉంది, ఇక్కడ ఇంకొకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, మళ్ళీ ఈ రెండింటిని కలిపితే ఒకటి, ఈ రెండింటిని కలిపితే ఒకటి. సో మొత్తం ఎన్ని 5 ఎలా చూసాను 1 2 3 మళ్ళీ మొత్తం కలిపితే 4 5. సో ఇప్పుడు మొత్తం ఎంతండి 23 పారలాగ్రామ్స్. సో దీనిలో రెక్టాంగిల్స్ ఎన్ని ఉన్నాయో చూడాలి. ఓకేనా, మనం ఏం కౌంట్ చేయాలి రెక్టాంగిల్స్. సో ఇప్పుడు ఇది నెగ్లెక్ట్ చేసేయండి, అది రెక్టాంగిల్గా లేదు కదా. అప్పుడు ఎలా ఉన్నాయండి 1 2 1 2. సో ఏం చేయాలి 1 + 2 3 1 + 2 3 అంటే కాలం డివిజన్స్ యాడ్ చేసాం, రో డివిజన్స్ యాడ్ చేసాం. సో ఏం చేయాలి రెండింటిని మల్టిప్లై చేయాలి. ఎన్ని ఉంటాయండి 9. సో ఆన్సర్ ఏంటి 9. సో మీకు ఇది నెగ్లెక్ట్ చేయాలి అనేది తెలియపోతే ఏంటి ఇది అనుకోవచ్చు. ఇది 2 × 2 మ్యాట్రిక్స్లో రెక్టాంగిల్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము. సో రో డివిజన్స్ యాడ్ చేస్తాం, కాలం డివిజన్స్ యాడ్ చేస్తాం, సో ఆ రిజల్టెంట్ని మల్టిప్లై చేస్తాం. సో మొత్తం ఎన్ని ఉన్నాయి 9 రెక్టాంగిల్స్. ఓకే మేడం, మాకు 9 ఎలా వచ్చాయో చూపిమన్నారు అనుకోండి, జస్ట్ చూపిస్తున్నాను చూడండి. 1 2 ఈ రెండింటిని కలిపితే 3. ఓకే, మళ్ళీ అగైన్ 4 5 ఈ రెండింటిని కలిపితే 6, మళ్ళీ ఈ రెండింటిని కలిపితే 7 8, మళ్ళీ మొత్తం కలిపితే 9. ఓకే, ఈ డయాగ్రామ్లో ఎన్ని రెక్టాంగిల్స్ ఉన్నాయో చూద్దాము. ఓకేనా, సో ఫస్ట్ ఇంతవరకు చూద్దామండి. ఓకేనా, సో 1 2 మొత్తం ఏంటండి 3, ఎందుకంటే మళ్ళీ కంబైన్ చేస్తే చూడండి, ఇది ఒకటి 1 2 ఈ రెండింటిని కంబైన్ చేస్తే 3, మళ్ళీ దీనికి కూడా అలానే వస్తాయి కదా 3 రెక్టాంగిల్స్, ఎందుకంటే ఇది ఒకటి 1 2 ఈ రెండింటిని కంబైన్ చేస్తే 3, ఇక్కడ ఒక 3 ఇక్కడ ఒక 3. మళ్ళీ ఈ లైన్ చూద్దాం 1 2 3 4 ఈ 4 నెంబర్ని యాడ్ చేస్తే ఎంతండి 10 రెక్టాంగిల్స్. లైన్ ఆఫ్ రెక్టాంగిల్స్ని ఎలా చేస్తాం, నెంబర్స్ ఇచ్చేసి సమ్ చేస్తాం. 10 రెక్టాంగిల్స్, ఇక్కడ 3 ఇక్కడ 10 ఇక్కడ 3. ఓకేనా, అయితే ఇప్పుడు ఇక్కడ ఇవి రెండు కంబైన్ చేసేటప్పుడు ఓకేనా, ఇప్పుడు చూడండి ఆల్రెడీ ఇంతవరకు చూసాం. ఓకేనా, దీనిని కూడా ఈ లైన్లో చూసాం. సో ఇప్పుడు ఈ రెండింటిని కంబైన్ చేస్తే ఇక్కడ ఒకటి ఉందా 1, ఇక్కడ ఒకటి ఉంది ఎక్స్ట్రా 1. సో ఈ రెండింటిని కంబైన్ చేసినప్పుడు ఒక 1 వచ్చింది, మళ్ళీ ఈ రెండింటిని కంబైన్ చేసినప్పుడు ఇంకొక 1 వచ్చింది. సో మొత్తం ఏంటండి 1 + 1 2 3 + 3 6 2 + 6 8 10 18. సో మొత్తం రెక్టాంగిల్స్ ఎన్ని 18. ఓకే, ఫస్ట్ నేను ఈ రెండు ఫైండ్ అవుట్ చేసే 3 ఇంతవరకు 3. ఈ లైన్ ఆఫ్ రెక్టాంగిల్స్ 10, మళ్ళీ ఇక్కడ కంబైన్ చేయొచ్చు కదా, ఇది ఒక రెక్టాంగిలే కదా, ఇది ఒక రెక్టాంగిలే కదా, ఎక్స్ట్రాగా 2 వచ్చాయి, మొత్తం 18. ఓకే, సో ఇప్పుడు ఇది చూద్దాం. ఇప్పుడు ఇలా తీసుకోవడానికి లేదు, అది స్క్వేర్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి 1 2 3 4 5 6 7 8 సింగిల్ రెక్టాంగిల్స్ 8. తర్వాత ఇంకా ఎక్స్ట్రా ఉన్నాయండి చూడండి. ఇప్పుడు నేను ఇలా తీసుకున్నాను అనుకోండి 1, ఓకేనా, ఆ తర్వాత 2, నెక్స్ట్ 3 4, ఓకే 5 6 7 8. ఆల్రెడీ 8 సింగిల్ రెక్టాంగిల్స్. ఇలా చేసినప్పుడు 8 + 8 16 రెక్టాంగిల్స్. ఓకే, ఇది మనకి హౌ మెనీ కోఆర్డినేటర్స్ అన్నారు అంటే ఇవి చూడడానికి ఎలా ఉన్నాయండి పారలాగ్రామ్సే కదా. సో 1 2 మనకి ఆల్రెడీ తెలిసిన షార్ట్ కట్ యూజ్ చేస్తాం. ఈ రెండింటిని సమ్ చేస్తే 3 వచ్చింది, వీటిని సమ్ చేస్తే 10. సో 10 × 3 ఎన్నండి 30 కోఆర్డినేటర్స్. చాలా ఈజీ, అయితే ఆ షార్ట్ కట్ తెలియాలి. ఇలా మనకి కంప్లీట్ ఒక బాక్స్లా ఉంటే రో డివిజన్స్ సమ్ చేసాం, కాలం డివిజన్స్ సమ్ చేసాం. ఓకేనా, సో మొత్తం 30 ఉన్నాయి. ఓకే, సో దీనిలో హెక్సాగన్స్ కౌంట్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం అనుకో, బిగ్ 1 ఒకటి 1, తర్వాత ఇక్కడ ఉందా 2
మళ్ళీ ఇక్కడ నుంచి తీసుకుంటే 3. మొత్తం ఎన్నండి? 3నే పాసిబుల్. ఇక్కడ ఎన్ని పెంటాగన్స్ ఉన్నాయో చెప్పాలి. సో పెంటాగన్ అంటే 5 సైడ్స్ అంటే ఇక్కడ నుంచి 1 2 3 4 5. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ తీసుకున్నా అనుకోండి 1 2 3 4 5. ఓకే, అలా మీరు ట్రై చేసి ఎన్ని పెంటాగన్స్ ఉన్నాయో నాకు ఆన్సర్ చేయండి కామెంట్లో. ఓకేనా? సో ఇదండి, ఇలా డిఫరెంట్ షేప్స్ మీద అయినా మనల్ని కౌంట్ చేయమంటారు. సో ఒకసారి అంటే ఇవి ఎగ్జామ్లో మ్యాక్సిమం రేర్గా అడుగుతారు. మనల్ని ట్రయాంగిల్స్ మీద ఎక్కువ ప్రాబ్లమ్స్ అడుగుతారు, అలానే స్క్వేర్స్ అండ్ రెక్టాంగిల్స్, స్ట్రైట్ లైన్స్ అండ్ రిమైనింగ్ షేప్స్ అవన్నీ కూడా రేర్గా అడుగుతారు. బట్ అన్నిటి మీద మనం కొన్ని ప్రాబ్లమ్స్ చేస్తే ఒకవేళ డిఫరెంట్ మోడల్ ప్రాబ్లమ్ ఇచ్చినా సరే ఈజీగా ఆన్సర్ చేయగలం అనమాట. ఓకే, థ్యాంక్ యూ. మన డాక్యుమెంట్లో ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ ట్రై చేయండి, సొల్యూషన్స్ కూడా అక్కడే ఉన్నాయి, మీకు క్లియర్గా అర్థమవుతాయి. ఆల్ ది బెస్ట్.